వచ్చినట్టుగా ఆర్చుకుందాం. ఇక మరి ముందుగాల మహాపత్రికల బగ్గుమన్న త్రిష అందాల ఆట బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్య జన్మ ముత్యాల కోణంలోన కన్ను చెక్కుకుంది రక్షించు నన్ను చెప్పునా నన్ను కాపాడురి నన్ను రక్షించుర్రి నన్ను కాపాడుర్రి నా మీద లేనిపోని నిందలు వేయకూర్రి నన్ను బదనామం చేయకూర్రి బట్టకాల్చి నా మీద వేయకూర్రి ఎందుకు నా పాపం ముట్టుకుంటుర్రు ఎందుకు నా ఉసురు పంచుకుంటుర్రు ఎందుకు నన్ను అఘోరిస్తుర్రు ఎందుకు నన్ను అన్యాలంగా బదనామం చేసి నన్ను ఇలా ఎడుగాకుంటా గంజిలా ఈగను తీసేస్తుర్రు నా పరువు ఏం కావాలి నా ప్రతిష్ట ఏం కావాలి నా గౌరవం ఏం కావాలి ఎందుకు నా మీద పడుతుర్రు నేను అంత అందంగా ఉన్నానా ఏవో గిట్లా త్రిష సినిమా హీరోయిన్ త్రిష ఆంబాయ వెళ్ళబోసుకుంటుంది జర కన్నెర్ర చేసి కయ్యానికి కాలు దూవుతుందట నిన్నయాల ఎందుకు అంటే ఇక సోషల్ మీడియా కోల్యాగలు ఇక ఈ అందాల బొమ్మకు పెళ్లి లింకులు కలుపుతుర్రట ఎవరితోని ఫోటో దిగితే వాళ్ళకు పెళ్లి చేసుకుంటుందట ఆయనని ఇక ఆయనతోని రాసుకొని పూసుకొని తిరుగుతుంది ఆయననే పెళ్లి చేసుకుంటుందట నీ అన్యాయం పాడైపోను నేను పుసుక్కునే వల్ల నాకు దోస్తు కలిస్తే ఫోటో దిగినంత మాత్రాన పెళ్ళో ఈ పెళ్లి పెటాకులు గాను అసలు ఈ జన్మల నాకు పెళ్లి చేసుకునే యోగం ఉందా లేదా ఎందుకు నా ఎంట పడుతుర్రు ఇక విజయ్ సినిమా హీరో విజయ్తోని ఫోటో దిగింది ఇక విజయ్తోని పెళ్ళి ఇక ఆయనతోని ఫోటో దిగింది ఆయనతోని పెళ్ళి ఈయనతోని ఫోటో దిగింది ఈయనతోని పెళ్ళి ఆఖరికి వస్తున్న కల్లా ఇక రాజకీయాలకు కూడా పోతుందట ఈ విజయ్తోటి దేవుడా శంకర భగవంత నన్ను బతకనియరా అని ఇప్పుడు కండెర్ర చేసి కయ్యానికి కాలు దువ్వుకుంటా రంకెలేస్తుంది బగ్గున మండి పడుకుంటా ఇగో ఈ అందాల బొమ్మ త్రిష జర ఆమె తిరువాడ ఓకూరి మందలు ఏకూరి జర ఆమె ఉండని మీరెందుకు ఆమె వెంట పడి హైపు తీసుకొస్తారు ఆమెని సోషల్ మీడియాలో ఆమె బతకనియరి ఏమంటున్నా ఓ సోషల్ మీడియా సంఘం మీకే చెప్తున్నా జర్రావని అర్రలే ఉండని ఎందుకు 4 గోడల మధ్యన ఉన్నామని తీసుకొచ్చి బజార్లు వేసి త్రిష అందాల బొమ్మ రసరాగ రంజిత రమణి మధురిమ భావాల మైమరిచిపాటిన ప్రణయరాశి అని మీరు ఎందుకు ఆమె మీద మీరు ఒలకబోసుకుంటున్నారు ప్రేమ ఆమె నాణ్యం ఉండని ఆమె ఇప్పుడు కోపానికి వస్తుంది మరి మీ మీద అందుకనే ఇక ఆమెని వదిలిపెట్టు ఇప్పటి నుంచి ఏవో అమ్మ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించొద్దు మహారాష్ట్రకు సుప్రీం ఆదేశాలు అక్కడ కూడా కథ నడుస్తుందట ఓకే మంచిది సరే మించొద్దు 50% మించొద్దు అనేది సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇంకేముంది చేతనైతే హరీష్ రావు వివరణ ఇవ్వాలి ఏమంటే చూడు కడుపుల కత్తులు నోట్లే బెల్లాలు మొన్న హరీష్ రావు అయ్యే చచ్చిపోతే ఆడికి పోయి బావా సూపు దొంగ సూపు